బామ్మర్దేమో తిరిగి తిరిగి వస్తాడు ఎండలా. ఏం సంగతి బామ్మర్ది, ఎటు పోయేస్తానా? ఏం సంగతి, వ్యవసాయం మంచిగా నడుతుందా? ఏం వ్యవసాయం బావా, బాయిలు ఇల్లేక అంత గాయలు తిరుగుతానా. పొలం ఎండబెట్టినావు, కథం పొలం ఎండిపోయింది. అడ్డ మీదకి పోయినా ఏదైనా పని దొరుకుతుందా అంటే. అడ్డ మీదకి పోయినావా? ఏం పనికి పోయినావు? కూలి పనికి పోదామని పోతే నీకెవడి ఇస్తాడని ఎల్లగొట్టారు బావా. పొద్దుటి సార్ నాన్నే కూర్చున్నా, ఎవరన్నా పిలుతారా అంటే ఎవరు పిలవలే. నిన్నెవడు తీసుకుంటాడా కూలి పనికి? బతకనేరవాలే. బతకనేరసలు అంటే ఎట్లా బావా? ఉంటాయి టెక్నిక్లు. నాకు చెప్పవా బావ ఒక్క టెక్నిక్? మరి ఒక మంచి బిజినెస్ ఉన్నది, చేస్తావా? చేస్తా బావా, చెప్పు. గా రియల్ ఎస్టేట్ అబ్బా. భలే ఉన్నావా నువ్వు. గా పాతకి చింతకాయ పచ్చడి ముచ్చట చెప్తాను. మంచి బిజినెస్ ఉన్నది, ఫుల్ బెనిఫిట్, నో ఇన్వెస్ట్మెంట్, ఫుల్ ప్రాఫిట్, పొట్టు పొట్టు పైసలు వస్తాయి. చెప్పాలనా టెక్నిక్? చెప్పు. మరి ఉత్త బిజినెస్ కాదు అది, దానికి కొన్ని స్కిల్స్ ఉండాలి. పా లే నేర్పిస్తా. రియల్ ఎస్టేట్ అయితే కాదు, మంచి బిజినెస్, నో ఇన్వెస్ట్మెంటు, ఫుల్ ప్రాఫిట్, అడకదినుడే. ఓ బావా, ఇజ్జత్ తీస్తావా, పరువు తీస్తావా? ఏం పరువు పోతుందా? ఏయ్, సిగ్గుపడితే చిప్ప దొరకది. మొండిగా ఉంటే నెలకు 30,000, పొట్టు పొట్టు సంపాదించవచ్చు. అడక తిందోనికి 60,000 అట. నేను చెప్పే టెక్నిక్ ఫాలోగా పుష్కలంగా డబ్బులు వస్తాయి. నువ్వు పెద్ద ప్రొఫెషనల్ అవుతావు. ఇప్పుడు నీకు మంచి వేరే టెక్నిక్ నేర్చుకో. సరే నేర్పు, కాకపోతే 30,000 కంటే ఎక్కువ రావాలి. వణుకుతో ఉండాలి. ఫస్ట్ది ధర్మం. ఎట్లా? అయ్యా ధర్మం చేయండి బాబు అనాలి. అయ్యా ధర్మం చేయండి బాబు అని బర్రె గొంతేసుకొని వరినావు అనుకో, ఈ బలుగుతుంది. అర్థమైందా? అది ఏం చూసుడు, అడుక్కునేటోడు ఎట్లుండాలి? వినయంగా, మొత్తం ఎన్ని రోజుల కిందట అన్నం తిన్నట్టు ఉండాలి, మొత్తం వణికినట్టు ఉండాలి, కడుపు దగ్గరకు ఉండాలి. బాగా తిన్నట్టున్నావు, అట్లా ఉండద్దు. వణుక్కుంటా మంచిగా యాక్షన్. ఇట్లా వణుక్కుంటా అయ్యా ధర్మం చెయ్యండి. ఫస్ట్ చూడు, నా యాక్టింగ్ చూడు, నా లెక్క చేయి నువ్వు. అయ్యా ధర్మం చేయండి, 3 రోజుల నుంచి అన్నం లేదు అయ్యా. తల్లి గంజి ఉంటే పోయండి మొర్రో. అయ్యా అవ్వా, 3 రోజుల కింద పెళ్లి వేనా, దావతుండే బిర్యానీ తిన్నా, అరుగుతలేదు. ఒక్క 10 రూపాయలు ఇవ్వవ్వా, సోడా తాగాలే. అవ్వా ఎట్టున్నది బా యాక్టింగ్. లే బిర్యానీ తిన్నామంటే పైసలు ఇస్తారా ఎవరైనా? ఇద్దరు తీసుకుపోయి జైలు ఎత్తారు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు బామ్మర్ది. నువ్వు అది ఫస్ట్ చెప్పింది ప్రాక్టీస్ చేయి, రెండోది చెప్తాన్నా. మొత్తం ఇట్లా సింపతి వర్కౌట్ చేయాలి మనం. ఇట్లా ఏళ్ళు వంకరమైనవి, చేయి వంకరమైంది, నువ్వు ఒక రోగిష్టి అన్నట్టు. అవ్వా అయ్యా, 7 ఆడుకుంటున్నావా అయ్యా? పిల్లానికి రోగం వచ్చిందవ్వా, ఆపరేషన్ చేయించాలవ్వా. చూస్తాను దిష్టి బొమ్మ లెక్క. అవ్వా నా పెన్లో నిన్న కొట్టింది, చిప్ప కొట్టింది, ఆధార్ కార్డు పట్టుకున్నది, ఫ్రీ బస్ ఎక్కిపోయింది. అవ్వా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, ఒక్క 1000 రూపాయలు ఇయ్యవ్వా, ఒక్క 1000 రూపాయలు దానం చెయ్యవ్వా. ఏంటి బా తక్కువ చేయలేదా? పెళ్ళం కొట్టింది, తన్నింది, ఫ్రీ బస్ ఎక్కిపోయిందంటే అదే నా అడుగుతావు, దానం చేస్తారా? నిన్న తీసుకుపోయి జైల్లో ఎత్తారు, తొక్కుతారు. నీ ఓవర్ యాక్టింగ్ పడగాను. లే ఇంకో టెక్నిక్ నేర్తలే. మనల్ని చూస్తే జాలి కలగాలి ఎదుటోళ్ళకు. ఎక్కడ ఎట్లా ఆడుకోనో తెలియదా?
గుళ్ళలో పోయినప్పుడు ఏం చేయాలి, దైవభక్తి మీద అడుక్కోవాలి. బస్ స్టాండ్లో పోయినప్పుడు ఒక తీరు అడుక్కుని ఉంటుంది, సినిమా టైస్ కాడ పోతే వేరే రకంగా అడుక్కుని ఉంటుంది. ఈ చౌరస్తా ఉంది కదా, హన్మకొండ ఎక్స్రేడ్ ఉన్నది చూడు, అక్కడ అడుక్కుంటారు తెలుసా నీకు? ఆ టెక్నిక్ నేర్పుతా. ఇట్లా పోయి కారు అద్దాలు ఇట్లా కొట్టంగానే భయానికే 10 రూపాయలు ఇవ్వాలి. అట్లా ఉండాలి, నేర్చుకో. అర్థమైంది కదా? అక్కడ అడుక్కుంటావు తెలుసుగా నీకు. పిచ్చ కలెక్షన్ పెట్టుబడి ఉందా? లేదు కదా? కానీ చెయ్యి. ఊకేకి ఇంటికానేనా బా? ఈ ఇంటి అయిన సుతం లేడు కదా, దొడ్డికి పోయినట్టున్నది. ఇల్లు ఎత్తుకపోదా అన్న ఏమి లేదు కదా, ఒక్క సామాను సుతం. అది చౌరస్తా కదా, అక్కడ చూస్తుందా బావా? ఇది కారు అనుకో. డోర్ దిగా, డోర్ ది, లోపలే ఉన్నాయో చూడాలి నేను. అద్దాలు తీయపోతే నీ 4 టైర్లలో గాలి ఇస్తా. ఇస్తావా లేదా 10 రూపాయలు? లేకపోతే 1000 నష్టపోవాలి, లేకపోతే 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మా చేసినవు యాక్టింగ్. అడకది నువ్వు గట్లనే ఉంటుందా? దౌర్జన్యం అంటారు దాన్ని. నువ్వు జైలుకి పోడు పక్క. నోరెళ్ళ పెడతావు, మంచిగా స్మూత్గా అడుక్కోవాలి. ఇంకో టెక్నిక్ నేర్పుతుందా? డాక్టరా పట్టుకినా డబ్బులు. ఈ చిన్న పాప పసిగుడ్డు ఎత్తుకోవాలి. ఎత్తుకొని, అయ్యా అవ్వా బిడ్డకు పాలు లేవు అవ్వా 3 రోజుల నుంచి, ఏమైనా డబ్బులు ఉంటే ధర్మం చేయరు అవ్వా, 10,000 ధర్మం చేయరు అవ్వా అవ్వా. అర్థమైందా? సూపర్ చేయాలి, చెయ్యి. ఆగుబా, ఇప్పుడే వస్తా. బిడ్డ పాలు లేక ఏడుతుంది, 10 రోజులే పాలు లేక. పైసలు ఉంటే దానం చేయరావా? ఇన్ని ఎక్కువ వేస్తే సాయంత్రం సుతం 90 అవుతుందవ్వా. 10 రోజుల నుంచే పాలు లేవంటే ఎవరైనా నమ్ముతారా? ఎక్కువ పైసలు వస్తే 90 దాదామని చూస్తాను. ఎప్పటికి ఇదే కథ అనేది. మాదార్తి మంచిగా నేర్చుకొని నేను చెప్పినాయన్ని. ఇవా ఇవాళ రేపు పైసలు చక్కగా ఎత్తలేరు, చిల్లర లేవంటారు, అందరు తప్పించుకోపోతారు, తెలియదా? అందుకనే మెడల అది గూగుల్ పే ఫోన్పే ఉంటుంది చూడు, అది వేసుకొని అడుక్కోవాలి. చూపెట్టి ఎట్లా అడుక్కుంటావు? నీకేమెరక బావా, దీన్ని స్కానర్ అంటారు. మొన్న వర్షానికి చెరువు ఉప్పొంగింది, భూమి ఇల్లు కొట్టుకపోయినాయి. అవ్వా అయ్యా, మీ అకౌంట్లో ఏమన్నా డబ్బులు ఉంటే నా స్కానర్ కొట్టుర్రయ్యా, నా అకౌంట్కి కొట్టుర్రయ్యా. మీ ఆస్తులన్నీ నా స్కానర్ కొట్టుర్రయ్యా, మీ భూములు డబ్బులన్నీ నా స్కానర్ కొట్టుర్రయ్యా, తిండికి లేవయ్యా. నీ యాక్టింగ్ పాడగాను ఇదేనా? ఏం పద్ధతి అది? 10, 20, 100 ఇస్తారు లాస్ట్ బలివీటికి. మన ఆస్తులు నీ స్కానర్కి వేయమంటావా? నీకు అడకది నువ్వు నేర్పుడు కన్నా నేనే నన్ను తిరిగి పొద్దునాక తిప్పల వాడి అడుక్కొని వచ్చి నీకు ఇంత పెట్టి ఉన్నాయం. నీ ఉత్తగా నేర్పితే గిట్లే ఉంటుంది. నీ ఇది జస్ట్ కామెడీ కోసం తీసిన వీడియోనే, వాస్తవంగా ఎవరు అడుక్కొని తినొద్దు. కాబట్టి అందరూ అర్థం చేసుకోగలరు. అందరూ సంతోషంగా అష్టైశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఛానల్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. గంట సింబల్ కూడా నొక్కండి. బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్.